బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క అల్పపీడనం అనేది సోమవారం నాటికి బలపడి తీవ్ర వాయుగుండంగా అయితే మారుతుందన్నట్లు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారనమాట. సో దీని తర్వాత ఈ యొక్క తుఫాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే దూసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఏ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు ఎటువంటివి పడతాయి, ఈ వివరాల గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే రానున్నటువంటి 24 గంటల్లో మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. అక్కడ కూడా వెదర్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ఇక రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో తుఫాన్ అనేది రాబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇది సోమవారం నాటికి ఎక్కువగా బలపడి తుఫాన్గా మారడం జరుగుతుందన్నమాట ఈ నైరుతి బంగాళాఖాతంలో. ఓకేనా, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అల్పపీడనం అనేది ఇక్కడైతే ఏర్పడుతూ ఉందన్నమాట. ఓకేనా, సో ఇది మనకు కొంచెం కొంచెంగా బలపడి సోమవారం నాటికి తుఫాన్గా అయితే మారబోతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో చేసి ఎప్పటి నుంచి ఎక్కువగా వర్షాలు అనేటువంటివి నమోదవుతాయి అంటే ఈ యొక్క 27, 28, 29 తేదీల్లో మనకు ఈ తుఫాన్ ప్రభావంతో ఎక్కువగా వర్షాలు అనేటువంటివి అయితే నమోదవబోతున్నాయి. ఎందుకంటే ఇది మనకు ఆ డేట్స్ కల్లా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఎక్కడ తీరం దాటుతుంది అంటే విజయనగరము ఒడిస్సా తీరాల మధ్యలో తీరం అయితే దాటేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, విజయనగరము, ఓకేనా, విశాఖపట్నము, విజయనగరము, రాజమహేంద్రవరము, గుంటూరు, ఏలూరు, కృష్ణా ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటికి దగ్గరగానే ఇక్కడ ఈ ప్లేస్లో ఈ తుఫాన్ అనేది తీరం అయితే దాటుతుందన్నమాట. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఓకేనా, సో మనకు ఈ తుఫాన్ అనేది ఇక్కడైతే ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడి ఇది ఈ దిశగా కదులుతూ ఇటు సైడ్ అయితే వెళ్ళి తీరం అయితే దాటేస్తుంది అనమాట. ఓకేనా, సో ఆల్మోస్ట్ ఆల్ మన దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు దగ్గరగా కూడా వస్తుంది. అది నేను చూపిస్తాను ముందు ముందు రోజుల్లో, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మీకు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను, వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో ఎక్కువగా మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎక్కువ భారీ వర్షపాతం అయితే ఉండబోతుంది అనమాట ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వచ్చేసి కొన్ని చోట్ల ఎక్కువగా వర్షపాతం, భారీ వర్షాలు కురవచ్చు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో రీసెంట్గానే మనకు ఒక 2 days బ్యాకే ఒక అల్పపీడనం అయితే రావడం జరిగిందనమాట బంగాళాఖాతంలో. సో ఇది వచ్చేసి ఈ శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్యలో వచ్చేసి తీరం అయితే దాటేసింది. బట్ దానివల్ల అంత ఎఫెక్ట్ అయితే రాలేదు. బట్ కురిసాయి, వర్షాలు అయితే పడ్డాయి అనమాట. అది కూడా ఒక మోస్తరుగా వర్షాలు అయితే కురిసాయి అంతేను. సో సేమ్ అదేవిధంగా మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఒక మోస్తరుగా వర్షపాతం నమోదవ్వచ్చు. కానీ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ఈదురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడే ఈ అల్పపీడనం, ఈ తుఫాన్ అనేది తీరం అయితే దాటబోతుంది అనమాట. ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో నేను ముందు రోజుల్లో కూడా చెప్తాను తుఫాను సంబంధించి అది ఏ దిశగా కదులుతూ వెళ్తుంది అనే విషయం గురించి అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. ఓకేనా, సో ఇక్కడ కూడా చూడొచ్చు. ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం క్లోజ్గా రావడం అయితే జరిగిందనమాట ఈ యొక్క విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరం ఆ జిల్లాలకు సంబంధించి ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉందండి మనకు రానున్నటువంటి రోజుల్లో వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఖచ్చితంగా మనకు ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో వర్షపాతం అనేది ఎక్కువగానే నమోదైతే అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇకపోతే రానున్నటువంటి 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ రోజు నుంచి. ఓకేనా, మనకు ప్రస్తుతానికైతే ఎక్కడ అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదనమాట. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురము, అలాగే రాయలసీమలో వచ్చేసి
కడప, కర్నూలు, ఈ రాజంపేట ఈ జిల్లాల్లో అక్కడక్కడ పడితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. లేదు అనుకుంటే మొత్తం కూడా వాతావరణం మొత్తం కూడా చల్లదనంతో అయితే ఉంటుందన్నమాట. మబ్బులతో కప్పబడి. ఈ విధంగా అయితే కొనసాగుతుంది. ఇక ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే మనకు ఎక్కడ కూడా వర్షం పడేందుకు అవకాశాలు అయితే ఉండదు. మొత్తం కూడా ఎండ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ రానున్నటువంటి 24 గంటలకు సంబంధించి కూడా వాతావరణ పరిస్థితులు అనేటువంటివి ఈ విధంగా అయితే ఉంటాయి. మెయిన్ వచ్చేసి మనకు తిరుపతి డిస్ట్రిక్ట్‌లో అక్కడక్కడ కురిస్తే ఒక మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవ్వచ్చు. సో, అంతేకాని ఎక్కువ వర్షాలు అయ్యేటువంటివి అయితే పడేందుకు అవకాశం అయితే లేదనమాట. ఓకేనా?